తెలుగు లోగిళ్లలో పండుగ శోభ వెల్లివిరుస్తోంది. మకర సంక్రమణ వేళ వచ్చే తొలి పండుగైన భోగిని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. భోగి మంటలు వేసి చీకట్లను పారదూలారు. తమ జీవితాల్లోనూ కొత్త కాంతులు నింపాలని దేవుణ్ణి ప్రార్థించారు. పల్లెటూర్లలో సంప్రదాయ నృత్యాలు అలరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. తొలి రోజు భోగిని ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కడప జిల్లా బద్వేలులో బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. కర్నూలులో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం దిగువ మోగంలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి నివాసంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. నెల్లూరు ప్రధాన కూడళ్లలో యువకులు భోగిమంటలు వేశారు. కోవూరులో ఎడ్లబండ్ల పోటీలు కోలాహలంగా సాగాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు లాయర్పేటలో భోగిమంటల కార్యక్రమంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం, త్రిప్రాంతకం, పెద్దదోర్నాల, చీరాలలో పండుగ సందడిగా జరుపుకున్నారు. గుంటూరులో గ్రామీణ ప్రాంతాల ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేలా గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా నాగాయలంకలో రాష్ట్రస్థాయి పడవల పోటీలు నిర్వహించారు. విజయవాడ మొగల్రాజపురంలో బొమ్మల కొలువు, బాపులపాడు మండలం వీరవల్లిలో రంగవల్లుల పోటీలు జరిగాయి. ఏలూరు, తణుకు, ఉండ్రాజవరంలో చిన్నారులు భోగిమంటలు వేశారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి సిద్ధివినాయకస్వామి ఆలయంలో పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాజమహేంద్రవరంలో సందడిగా పండుగను జరుపుకున్నారు. అన్నవరం దేవస్థానంలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా అలంకరణ చేశారు. కాకినాడ, అంబాజీపేట, అయినవిల్లి, పి గన్నవరం, రాజోలు, అమలాపురం, అంబాజీపేటల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ ప్రేమ సమాజం ఆడిటోరియంలో సంక్రాంతి శోభను గుర్తు చేసేలా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల ప్రదర్శన ఆకట్టుకుంది. సింహగిరిలో చిన్నారులకు భోగిపళ్లను పోసి పెద్దలు ఆశీర్వదించారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి అరిసెలను భక్తులు నైవేద్యంగా సమర్పించారు. శ్రీకాకుళం జిల్లావాసులు భోగిని వేడుకగా చేసుకున్నారు.